నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం ఏపీలో జిల్లాల పేర్లు మార్చే విషయంలో రచ్చ నడుస్తుంది. గతంలో పొట్టి శ్రీరాములు పేరు మార్చినందుకు కూడా ఒక చర్చ నడిచింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినందుకు వైఎస్ షర్మిల ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రశ్న అయితే చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. ఒకవేళ నిజంగా మార్చాలనుకుంటే మరి ఎన్టీఆర్ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చాలి, మరి ఎన్టీఆర్ జిల్లాను ఎందుకు మార్చట్లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు పార్టీలు మారినందుకు జిల్లాల పేర్లు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. మనం మాట్లాడుకున్నాం, జనరల్ గా పార్టీలు మారాయి అనుకోండి, జిల్లాల పేర్లు అనేది మారడం అనేది నిజంగా అత్యవసరం అంటారా? ఎందుకంటే తెలంగాణలో కూడా కొన్ని పేర్లు యూనివర్సిటీ పేర్లు మార్చారు, అలాగే లోగోలు మారుస్తున్నారు. కేసీఆర్ పెట్టినవన్నీ రేవంత్ రెడ్డి మార్చడం, లేకపోతే గతంలో ఎవరైనా పెడితే కేసీఆర్ మార్చడం అన్ని చూస్తా ఉన్నాము. అప్పుడు కొన్ని ఈ పార్టీ నాయకులంతా కూడా దీని మీద రచ్చ నడుస్తా ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి వచ్చింది. సో ఇది ఒక్కసారి కాదు, వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కూడా కొన్ని పేర్లు మార్చారు. అందు గురించి ఇప్పుడు మేము మార్చాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో ఎట్లా చూడాలంటారు దీన్ని? ఇది అనవసరంగా పెద్ద రాద్ధాంతం ఉంటుంది. ఇది ఎన్టీఆర్ జిల్లా పేరు పెడతానని పాదయాత్రలో భాగంగా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అట్లాగే పెట్టడం, అట్లాగే కోనసీమ జిల్లాలు పెరిగినప్పుడు 26 జిల్లాలు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సో అదేమైపోయిందంటే మీకు పేర్లు పెట్టే దగ్గర కొంచెం ఘర్షణ వచ్చింది. ఎస్పెషల్లీ అంబేద్కర్ జిల్లా పేరు, అలాగే సత్యసాయి జిల్లాలో రాజధాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి అనేది, ఇవన్నీ కొద్దిగా ఘర్షణ వచ్చింది. దాంట్లో చివరాఖరికి సర్దుమణిగిపోయింది. మెయిన్ కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ మెయిన్ చాలా కాంట్రవర్సీ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ జిల్లాల పేర్లు మారుస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా అనే దాన్ని ఆయన వైఎస్ఆర్ జిల్లా అని మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చేశారు చంద్రబాబు నాయుడు. దానికి షర్మిల గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లా చేస్తే కరెక్టే, మరి ఎన్టీఆర్ జిల్లాని ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కానీ లేకపోతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కానీ పెట్టాలి కదా, అది ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నారు. అట్లాగే విశాఖపట్నంలో వైఎస్ఆర్ స్టేడియం దాని పేరు మార్చుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మొన్న పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మాట్లాడుతూ ఆయన ప్రాణత్యాగం స్ఫూర్తిగా అమరావతిలో 58 అడుగుల ఎత్తైన విగ్రహం పెడతాను, ఎందుకంటే ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కాబట్టి. సో వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెడుతున్నారు, మంచిదే, వెరీ గుడ్, పెట్టాలి. కానీ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో, విద్యా సంస్థలలో పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉండాలి. ఇది చేయాలి కదా. అమరావతిలో ఒక చోట ఉంటే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేస్తే పొట్టి శ్రీరాములు గారు. సో ఆయన ఫోటో ప్రతి ప్రభుత్వ భవనంలో, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రతి తరగతి గదిలో కూడా మ్యాండేటరీ చేయాలి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, విద్యా సంస్థలు ఏమైనా సరే తరగతి గదుల్లో కూడా పొట్టి శ్రీరాములు గారి ఫోటో కంపల్సరీ చేయాలి. ఇది ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. సరే, వైఎస్ఆర్ గారి స్టేడియం, విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్ స్టేడియం పేరు మార్చేశారు. ఏం పెడతారు అక్కడ? మళ్ళీ ఎన్టీఆర్ పెడతారా? చంద్రబాబు నాయుడు పెడతారా? క్రికెట్ ఆడేది ఎవరు? ప్లేయర్స్. మన భారతదేశానికి మొట్టమొదటి క్రికెట్ కెప్టెన్ ఎవరు? సికే నాయుడు, కొటారి కనకయ్య నాయుడు, తెలుగు ఆయన. ఆయన పేరు ఎలా పెట్టాలా? క్రికెట్ అంటే ఒక ఆటకు సంబంధించింది. మన భారతదేశం క్రికెట్ జట్టు ఏర్పడితే దాని ఫస్ట్ కెప్టెన్ తెలుగు ఆయన. మరి తెలుగు ఆయన పేరు మీద ఒక స్టేడియం కూడా లేదు. ఈ రాజకీయ నాయకుల పేరు మీద స్టేడియంలు పెడుతున్నారు. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ స్టేడియం పేరు తీసేస్తే ఎన్టీఆర్ స్టేడియం అని పెట్టకూడదు, కొటారి కనకయ్య నాయుడు స్టేడియం అని పెట్టాలి. అంతే కదా. ఇది కదా మనం చేయాల్సింది. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ కి పింగళి వెంకయ్య ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలి. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకర్త, ఆయన పేరు పెట్టాల. ఆయన ఆంధ్రప్రదేశ్లో 1921లో గాంధీ గారు విజయవాడ వస్తే
విజయవాడలో జాతీయ జెండా నమూనా ఇచ్చింది విజయవాడలో. ఎవరు? పింగళి వెంకయ్య గారు. ఆ విజయవాడ ఎయిర్పోర్ట్ ఎవరి పేరు మీద పెట్టాలా? పింగళి వెంకయ్య గారి పేరు మీద పెట్టాలి. ఇటువంటివి చేయాలి కానీ ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని వీళ్ళు పెట్టుకోను, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఎయిర్పోర్ట్ అని పెట్టుకోవడం అది కాదు కదా. ఆ ప్రాంతంలో ప్రముఖమైన దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ గణనీయమైన సేవలు అందించిన వారి పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అవును. అయితే ఇప్పుడు ఈ చర్చ అనేది కేవలం పేర్లు ఒక్కటి మార్చడంలోనే కాదు, ఈవెన్ స్కూల్ యూనిఫామ్స్ మార్చారు, లేదంటే కొన్ని ఆఫీసెస్ రంగులు మార్చారు, కొన్ని లోగోస్ మారుస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అసలు పార్టీలన్నీ కూడా ఈ మార్చడంలో దృష్టి పెట్టినట్టు అభివృద్ధి మీద ఎందుకు దృష్టి పెట్టలేదంటారు? ఇవన్నీ వాళ్ళ పబ్లిసిటీ కదమ్మా. ఇప్పుడు వాళ్ళ పేరు, పబ్లిసిటీ, వీటన్నిటికీ ముడిపడిన అంశాలు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు రంగులు వేస్తేనేమో అది తప్పైపోయింది, వీళ్ళు వేస్తేనేమో అది సబబు. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రభుత్వ భవనాలన్నిటికీ కాషాయ రంగు వేసినారు, ప్రభుత్వ భవనాలన్నిటికీ. అది ఎవరికి తప్పు అనిపించలే. అదే జగన్మోహన్ రెడ్డి చేస్తే అది తప్పు అయిపోయింది. లేదు, జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు తప్పు అయిపోయినప్పుడు మనం వీళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవరు అంటే మేము అధికారంలో ఉంటే మేము చేస్తాం, మా ఇష్టం, విపక్షంలో ఉంటే నువ్వు చేసేది తప్పు అంటాం. ఇదే అయిపోయింది. దానికి ఒక కులమానం కానీ ఒక నిబద్ధత కానీ ఏం లేదు. ఎవరి ఇష్టరాజ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ప్రజలు ఆలోచించి ఎస్పెషల్లీ విశాఖపట్నం స్టేడియం ఏదైతే ఉందో దాని పేరు కొఠారి కనకయ్య నాయుడు స్టేడియం అని పెట్టాలా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రభుత్వ భవనంలో పొట్టి శ్రీరాములు గారి ఫోటో అందరికంటే పైన ఉండాలి. ఆ కింద లెఫ్ట్ సైడ్ ముఖ్యమంత్రి, రైట్ సైడ్ ఉప ముఖ్యమంత్రి పెట్టుకోండి, పర్వాలేదు. కానీ వీళ్ళిద్దరికంటే పైన పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉండాలి. ప్రతి తరగతి గదిలో కూడా ఉండాలి. ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రతి అణువణువు ఆయన స్మరించుకునే విధంగా ఉండాలి. ఆయన ప్రాణత్యాగం వల్ల ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఆయన గుర్తు అలా ఉండాలి. సో ఈ రెండు నేను ప్రభుత్వానికి, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగానే సార్ చెప్పినట్టుగా సో అమర వీరుల గురించి కానీ లేదంటే లెజెండ్స్ ఎవరి గురించి అయినా కానీ మన పాఠ్య పుస్తకాలలో వాళ్ళని స్మరించుకునే విధంగా కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి సమావేశాలు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసినట్లయితే బాగుంటుంది తప్ప ఈ విధంగా ఉన్నటువంటి చర్యలు చేపట్టడం అనేది కరెక్ట్ కాదన్నట్టు కూడా అటు ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.